ఎవ్రీడే మార్నింగ్ ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ ఓపెన్ చేయగానే నాకైతే ఎట్లాంటి వస్తానంటే ఒక అమ్మాయి ఇలా ఒక అబ్బాయిని చంపేసింది, లేకపోతే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని చంపేసింది, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ సూసైడ్ చేసుకున్నారు, ఆ పాప సూసైడ్ చేసుకుంది, ఈ పాప సూసైడ్ చేసుకుంది. ఇదే ఇష్యూస్ డైలీ నాకైతే వస్తాయి. అంటే నాకే దరిద్రాలు వస్తున్నాయా, మీకు కూడా ఏ దరిద్రాలు వస్తున్నాయా? అంటే నాకైతే ఏంది ఇక్కడ నాకు అర్థమవుతుంది ఏదంటే, ఆ అమ్మాయి ఇట్లా ఒక అబ్బాయిని చంపేసింది. ఆ అబ్బాయిని చదువుకోకుండేదేం కాదు, మంచిగా చదువుకొని మంచిగా జాబ్ చేస్తూ లేకపోతే మంచి బిజినెస్ చేస్తాండే. ఈరోజు ఈ వీడియో చేయడానికి రికార్డింగ్ చేయడానికి ఒక రీజన్ ఏంటంటే, మార్నింగ్ లేవంగానే ఒక పూణేలో ఇన్సిడెంట్ జరిగింది కదా రీసెంట్గా. ఒక బిజినెస్ మ్యాన్ ఇట్లా పైనుంచి తోసేసి ఎంత అలినారంటే ఒక స్టోరీ పెట్టినారు దానికి. స్టోరీ పెట్టి అంటే ఏమీ చేయలేదన్నట్లు, మేమేం చేయలేదన్నట్లు. అంటే ఎన్ని రోజులు ఎక్కడ పోతావు, దొరికిపోయినావు. అంటే ఈ చాలా మంది అమ్మాయిలు ఇలాంటివన్నీ కాదు, చాలా మంది అమ్మాయిలు ఓకే మంచిగా ఉన్నారు వాళ్ళ సైడ్ నుంచి అని కాదు. ఎవరైతే ఇలా క్రైమ్ చేయాలనే థాట్ చేస్తున్నారో, ఎవరైతే ఇలా థింక్ చేస్తున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. అంటే అవేర్ అవ్వండి, మనం ఎక్కడున్నాం, ఏ జనరేషన్స్లో ఉన్నాం, 21st సెంచరీలో ఉన్నాం. నువ్వు ఏదైనా చేసావు, ఏదైనా ఒక క్రైమ్ చేసినావు, లేకపోతే ఏదైనా ఒక బ్యాడ్ థింగ్ చేసావు, ఏదైనా చేసినావు అంటే రాంగ్ అనేది ఏదైనా చేసావు అనుకో, టైం పట్టచ్చు. అంతేగాని అదేమి బయట లోపలే దాక్కోదు. అరే మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ వరకు వచ్చేంత వరకు ఎందుకు చేస్తున్నారు? మీరు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు మంచిగా, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్లు లేకపోతారు, బాగా మంచిగా అంటే బర్త్డే కూడా సెలబ్రేట్ చేస్తా అంటే ఏ సో స్వీట్ అది ఇది, నువ్వు నాకు ఇన్నిలాగా ఎవరు చేయలేరు, బంగారం బుజ్జి కన్నా వస్తారు. తెలియకోకున్నట్టు వెనకాల నుంచి తోకేస్తారు. అది తోసేయడం ఏంటి, లేకపోతే ఆ బిర్యానీలో కలపడం ఏంటి? ఈ ఫ్రిడ్జులు, ఆ బ్లూ డ్రమ్ములు, అలగడాలు, అంటే ఇవేనా మాకు? అంటే ఎంతో కష్టపడి అబ్బాయిలు మంచిగా జాబ్ తెచ్చుకొని బాగా చదివి ఒక మంచి ఇల్లు కట్టుకొని మంచి పెళ్లి చేసుకున్న తర్వాత, పెళ్లి చేసుకోవాలనుకునే టైంకి వస్తారు. అన్ని సెటిల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలా? మ్యారేజ్ చేసుకోవాలి. మ్యారేజ్ చేసుకునే పోతేనేమో మీరు ఏం చేస్తారు? ఓ బ్లూ డ్రమ్ని ఎత్తుక్కుంటారు, లేకపోతే ప్రెషర్ కుక్కర్ని ఎత్తుక్కుంటారు, ఎక్కడ గుంచాలని మనల్ని ఎత్తుక్కుంటారు, తద్దినం చేసి ఇసిపెట్టిపోతారు. సరే మీరు ఏం దొరుకుతున్నారా? మీరేమైనా హ్యాపీగా ఉంటున్నారా? పోయి జైల్లో పోయి కూర్చొని ఎవ్రీ సండే లేకపోతే మంత్కి ఒకసారి చికెన్ బిర్యానీ లేకపోతే మొగలాయి విత్ 4 తందూరి రోటీలు, ఇదే కదా మీరు తింటాండేది. అంటే మీరు అంటే ఇంట్లో వాళ్ళతో చెప్పి సాల్వ్ అయిపోయే ఇష్యూని మీరు ఎందుకు ఇంతవరకు డ్రాగ్ చేస్తున్నారు? ఆ డ్రాగ్ చేసిన అవసరం ఏముంది? ఇంట్లో చెప్పేసే మాట అయిపోతుంది కదా. వై యు ఆర్ థింకింగ్ లైక్ దట్? అంటే చెప్పడం కంటే చంపడం ఈజీనా? చెప్పడం కంటే చంపడం ఈజీ అయితే కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి. అంటే మా అబ్బాయిలకి మాట్లాడడం రాదు, చెప్పడం రాదు. ప్రాబ్లమ్స్ అయితే ప్రతి ఒక్కటి లోపలే షేర్ చేసుకుంటాం, ఎవరికి షేర్ చేయము. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా ఒకవేళ ఏదో కొన్ని షేర్ చేస్తాము, ఇంకంతవరకే. ఇంకంతే. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవరికి షేర్ చేసుకోలేడు. ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ మధ్య అబ్బాయి పెరిగి ఇంట్లో అప్పులు తీర్చి తర్వాత ఏదో మంచిగా ఒక ఇల్లు కట్టుకొని తర్వాత మంచి కారు కొనుక్కోయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటేనే మీరు అరే అరేంజ్ మ్యారేజ్లు ఇట్లున్నాయి కదా, లవ్ చేసి పెళ్లి చేసుకుందాం రా అంటే అదొక రకం. ఏం చేస్తారు దాంట్లో? వస్తాడు అంకుల్, ఏయ్ ఎవర్రా నువ్వు, నీ క్యాస్ట్ ఏంటి, మా క్యాస్ట్ ఏంటి, నీ రేంజ్ ఏంటి, మా రేంజ్ ఏంటి, వస్తారు. అట్లా సంపిదేం కడాలే, ఇట్లా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా సంపిదేం కడాలే. ఏంటి మా పరిస్థితి? మేము బ్రతకాలనా వద్దా? అంటే అబ్బాయిలు కౌంట్ ఎక్కువ ఉందని చెప్పేసి, పాపులేషన్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి మమ్మల్ని సంపదెంగుతున్నారు. అట్లయితే ఇప్పుడు పేరెంట్స్ దగ్గరికి మీరు వెళ్ళి చెప్పిన తర్వాతకైతే ఏదైనా సిచ్యువేషన్ మీరు ఏదైనా రాంగ్గా వెళ్ళిపోయిందనే మూమెంట్లో అన్న అయితే మీరు పెళ్లి చేసుకోనని చెప్పేయండి. ఎవ్వడు ఫోర్స్ చేయడు ఇక్కడ. సరే మీరు ఇంట్లో చెప్పినారు, బట్ ఫోర్స్గా చేస్తున్నారు పెళ్ళి. వెళ్ళి అబ్బాయితో మాట్లాడండి, నేను ఇలా వేరే అబ్బాయిని లవ్ చేస్తాను, లేకపోతే నా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పు. ఎవరు అడిగినాను నేను ఇక్కడ? నేను ఫోర్స్ చేసి ఎత్తే 1% కూడా చేసుకోరు ఇప్పుడు. ఎందుకంటే అన్నీ సెట్ అయి పెళ్లి చేసుకుంటే దరిద్రం సగం తగలాడుతున్నాయి ఇక్కడ. అట్లాంటిది నిన్ను ఎవడు ఫోర్స్ చేసి పెళ్లి చేసుకుంటాడు ఇక్కడ చెప్పు? మా రిక్వెస్ట్, చాలా మంది అమ్మాయిలకి అయితే ఇది అవేర్ అవ్వట్లేదు. చదువుకుంటున్నారు, మంచి డిగ్రీలు తీసుకుంటున్నారు, మంచిగా జాబ్ చేసుకుంటున్నారు, అన్నీ ఒకటే ఉన్నారు, కానీ ఇంట్లో చెప్పాలంటే భయపడుతున్నారు. సరే భయపడుతున్నాడు, నువ్వు మూసుకొని కాపురం చేయరావు, పెళ్లి చేసుకున్నావు అంతే. ప్రీ వెడ్డింగ్ షూట్లు పో, సో క్యూట్, హా అని మంచి డ్యాన్స్ అయ్యి పో. బుల్లెట్ బండి ఎక్కుతావా అని సాంగ్ డ్యాన్స్ చేసుకో.
ఇబ్బంది ఏం లేదు, మా దానివల్ల వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఏదో వాడు ఏదో కొన్ని రోజుల తర్వాత ఒక 2 months 3 months సఫర్ అవుతాడు, దాని తర్వాత నార్మల్ అయిపోతాడు. అక్క, నువ్వు ఏందో పెళ్లి చేసుకున్నాక నాకు వాని మీద ఫీలింగ్స్ రాలేదు, సంపి దెంగుదాము, నిద్ర మాత్రం ఎత్తగరా, ఏదైనా మంది ఎత్తగరా, సంపి దెంగిన తర్వాత మనం మళ్ళీ జైల్లో పోయి కూర్చొని ఇద్దరము మన జైలు కూడా ఏం చేయాలా, జైలు కూడా తినాలా, చిప్ప కూడా తినచావాలా? అవసరమా? ముందే డిసైడ్ కా, ఏది పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి చేసుకో, లేదంటే ముందే చెప్పేసి. అంతేగాని పెళ్లి చేసుకునేంత వరకు ఊరికనే ఉండి అప్పుడు ఏం చెప్పుకోకున్నట్లా పెళ్లికి మంచి పోజులు ఇచ్చి డాన్సులు వేసి ప్రీ వెడ్డింగ్ షూట్లు, పోస్ట్ వెడ్డింగ్ షూట్లు అన్నీ చేసుకున్న తర్వాత నాకు నచ్చలేవాడు అంటే అంతవరకు బాగుంది, లాస్ట్కి నచ్చలే. అరే ఏంటి అంటే మీకు క్లారిటీ ఉందా? క్లారిటీ ఉందా? క్లారిటీ లేనప్పుడు ఇట్లాంటి ఏం డెసిషన్లు తీసుకోకండి. క్లారిటీ ఉన్నప్పుడే చేయండి తల్లి. చంపడాలేంటమ్మా? ఒరే, ఈ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తా అంటే అట్లా చంపింది, ఇట్లా చంపింది, కొత్త కొత్త ఐడియాలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి మీకు? కొత్త కొత్త ఐడియాలు, డ్రమ్ములు వేసే ఐడియా ఎవరు నేర్పిస్తున్నాడు మీకు? కిందన సంపేసి భోజనం చేసి రోజు అలుగుతుందంట అక్క. అలకడం ఏంటి? కింద చంపిన తర్వాత ఈ డ్రమ్ములే పెట్టడం ఏంది? ప్రెషర్ కుక్కర్లో వేసి బిర్యానీ వండి ఇంట్లో వాళ్ళు కొండి పెట్టిందంట ఆ యొక్క మహాదేవత పుణ్యాత్రాలు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడున్నారో ఏమో నాకైతే అర్థం కావట్లా. ఎక్కడి నుంచో అసలు కొత్త కొత్త ఐడియాలు సినిమాల్లో కూడా, అంటే ఈ సినిమాలో కూడా మీరే ఐడియాలు ఇస్తారు. ఒకప్పుడు మామూలుగా సినిమాల్లో వాళ్ళ ఐడియాలు మనము తీసుకుంటాడు, అంటే లైక్ అలా చదువుకునే, సో మనం కూడా బాగా చదువుకోవాలి, లేకపోతే ఇలా చేయాలి, అట్లే మనల్లో రియల్గా జరిగే ఇన్సిడెంట్లే సినిమాలో తీస్తున్నారు. అలా అయిపోయింది ఇప్పుడు సిచ్యువేషన్స్ కూడా. అరే కొంచెమన్నా అవేర్ అవ్వండి అబ్బా, అవేర్ అవ్విన తర్వాత ఏదైనా మీరు చేయాలనుకున్నట్టు ఫస్ట్ ఈ చంపడాలు మానుకోండి, మా అబ్బాయిలను బతకనియండి. అంటే ఇది అందరికీ అని కాదు, ఇలా ఎవరైతే అమ్మాయిలు టెన్షన్గా ప్రెషర్గా ఫీల్ అయ్యి ఇంట్లో చెప్పుకోకున్నట్లా భయపడి ఉండాలనుకుంటున్నారు, అసలు భయపడకండి, వెళ్ళి చెప్పండి. చెప్పిన తర్వాత వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకోనండి. ఈరోజు చెప్పేసి నాకు రేపటికే పెళ్లి కావాలంటే ఎవడు చేయడు. టైం తీసుకొనియండి వాళ్ళకు కూడా. ఆ తర్వాత మీకు ఏదన్నా ఉన్నా కూడా ఒకవేళ అబ్బాయితో మాట్లాడండి. ఇట్లా చాలా ఉన్నాయి ఆప్షన్స్. పెళ్ళి అయిపోయిందా డివోర్స్ ఆప్షన్, ఎన్ని ఉన్నాయి ఆప్షన్స్. చంపడం ఒకటేనా ఆప్షన్? ప్లీజ్ ఇది ఒక్క దాని మీద మీరు ఖచ్చితంగా థింక్ చేయండి ఒకసారి. అంటే నాకు ఆ వీడియో పొద్దున లేవంగానే నాకు ఆ వీడియో నాకు ఎందుకు అనిపించింది ఈ వీడియో చేస్తే కొంచెం బెటర్ రా అనేసి. ఈ ఎంతవరకు మీరు ఈ వీడియో మీకు నచ్చిందో నాకే తెలియదు. నేను కంటెంట్ షేర్ చేయాలని అనుకున్నాను, కొంతమందికి ఖచ్చితంగా మాట్లాడాలి ఇట్లాంటి ఇష్యూస్ మీద, సో నేను మాట్లాడినా అంతే. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. నా నా ఎక్స్ప్లెనేషన్ మీకు అంత బాగా నచ్చితే ఎలా ఉంది ఏం కదా అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.